భర్త బండారాన్ని వెలుగులోకి తెచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది మిస్ వైజాగ్ నక్షత్ర. ఇక తన భర్త తేజ సింపతితో మంచివాడిగా నటించి ప్రేమ పేరుతో మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తేజ ఓ కామాంధుడంటూ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న మిస్ వైజాగ్ నక్షత్రతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఏ విధంగా మీరు మొట్టమొదటి నుంచి మోసపోయాని అతని గురించి తెలియదు అంటున్నారు. అసలు ఏ మాయ మాటలు చెప్పి మొదటగా మీ పరిచయం దగ్గర నుంచి ఏ విధంగా జరిగిన వస్తారు చెప్పండి. సార్ తను ఒక వెంకటేశ్వర స్వామి మాలలోనే ఉండేవాడు సార్. ఆ మాల వేసుకొని నా అంత లాయల్ పర్సన్ ఉండరు, నేనే ప్రపంచంలో అత్యంత ద బెస్ట్ క్యారెక్టర్ని పేరెంట్స్ దగ్గరకు వచ్చి అంటే తన మీద తన సింపతి క్రియేట్ చేసుకున్నాడు. మా ఫాదర్ మా మదర్ని ఇలాగే వదిలేశారు, ఆమెను చాలా చిత్రహింసలు పెట్టారు, ఇంకొక ఆమెను తీసుకొని వచ్చారు, ఆవిడ దగ్గర నాకు ఎప్పుడు కంఫర్ట్ జోన్ లేదు, ఎప్పుడు మమ్మల్ని వేరేగా ట్రీట్ చేసేవాళ్ళు, వచ్చే భార్యని నేను అలా ట్రీట్ చేయను, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటానన్న ఒక కన్సర్న్ నా దగ్గర నుంచి ఫస్ట్ సంపాదించాడు సార్. అది సంపాదించి నన్ను ఇలా మ్యారేజ్ వరకు తీసుకొచ్చాడు. అంత పెద్ద స్పానింగ్ కాదు, ఒక 1 yearలో నేను తను చెప్పిన మాటలకి ఒక 1 monthలో ఇంట్లో చెప్పాను ఇలా జరుగుతుంది అనేసి. వాళ్ళు ఒప్పుకోలేదు. వెంటనే వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి మాట్లాడించాడు మా ఇంట్లోని. ఇంకా మా పేరెంట్స్కి ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడ్డాను ఒకే ఒక్క పాయింట్తోని సరే అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అదే ఇయర్ 2014లో ఎంగేజ్మెంట్ అయింది, 15 Februaryలో మ్యారేజ్ కూడా చేసుకున్నారు, 16లో పాప పుట్టింది. అంటే మ్యారేజ్ జరిగిన వెంటనే మీకు గొడవ స్టార్ట్ అయ్యాయా? మ్యారేజ్ ఎప్పటి నుంచి అతను బిహేవియర్లో మార్పు వచ్చడం మీరు గమనించారు? మ్యారేజ్ అయినప్పటి నుంచి డబ్బులు కావాలనే హెరాస్మెంట్ అయితే నాకు ఎక్కువ ఉండేది సార్. పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు పట్టుకురా, నాకు ఇది కావాలి అది కావాలి, గుంతమ్మ కోరికలన్నీ కోరుకునేవాడు. సరే ఇంకా మరి ఒక్కసారి నేను అప్పటికే నాకు అనిపించేది అనవసరంగా చూస్ చేసుకున్న ప్రతిసారి డబ్బు డబ్బు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాను ఒక రెగ్రెట్ నాలో ఉంది. కానీ నేను బయటకు కూడా చెప్పుకునే పరిస్థితి కాదు, ఎందుకంటే పెళ్ళైన కొత్తలో భర్త మీద ఎవరైనా అలాంటి సరే అని అలా ఎదురు చూస్తూ అలాగే బేర్ చేస్తూ వచ్చాను. ఇంకా 2020లో మాత్రం తన పబ్జీ గేమ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయి అందులో ఉన్న అమ్మాయిని ట్రాప్ చేయడం, అందులో ఉన్న అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడం, వల్గర్గా అమ్మాయిల గురించి మాట్లాడి అబ్యూస్గా మాట్లాడడం గట్రా చేసేవాడు. వాటన్నిటికీ నేను వార్న్ చేసేటప్పుడు నా చేతులు కాల్ చేసేవాడు. ఎక్కడికైనా వద్దు, ఇది కోవిడ్ టైం, బయటకు వెళ్ళొద్దు, హైదరాబాద్ అని ఒకరోజు చెప్పినందుకు నా మెట్ల మంచి తోసేస్తే ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయింది సార్. మెట్ల మీద కాల్ ఫ్రాక్చర్ అయింది. సో ఇవన్నీ జరుగుతుంది. 2021లో ఫుల్గా తాగేసి వచ్చి పడుకుంటే తన మొబైల్ కూడా ఇవ్వడు సార్. మొబైల్ కూడా నా ప్రైవేట్ స్పేస్ అంటాడు, తన లాక్ కూడా తెలీదు, ఫింగర్ ప్రింట్ ఉంచుతాడు. ఫుల్గా తాగేసి ఉన్నాడు. ఆ రోజు ఫోన్ తీసుకొని లాక్ నేనే తన హ్యాండ్ పెట్టి అయినా తెలియలేదు. ఆ రోజు ఫోన్ చూస్తే మొత్తం తనున్న హిస్టరీ, తను ఎవరెవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాను, ఫొటోస్ మెసేజెస్ అన్నీ నేను చూసాను సార్. అది చూసి ఇంకా తను లెగిసి అడిగేటప్పటికి ఇంక ఎస్కేప్ సార్. అంటే పూర్తిగా నిన్న జరిగిన సినారియోకి సంబంధించి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఏ స్టేట్లో చూశారు, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి వర్షం స్టార్టింగ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ నుంచి మాటలేం వచ్చాయి అసలు? సార్ ఇద్దరు కలిసి పడుకుని ఉన్నారు సార్. ఫస్ట్ డోర్ కొట్టగానే ఆఫీస్ బాయ్ తీసాడు సార్. లోనికి వెంటనే వెళ్ళిపోయి నువ్వు నోరు ఎత్తకుండా డోర్ కొట్టని అబ్బాయిని అంటే, అన్య నీ గురించి ఎవరో వచ్చారనగానే అబ్బాయి డోర్ తీయగానే లోనికి వెళ్ళగానే అమ్మాయి పడుకుని ఉంది సార్. వీడి నిద్దట్లోంచి లేసా డోర్ తీసాడు సార్. చీకటి రూమ్లో ఉన్నారు, అదొక ఆఫీస్ రూమ్ అంటారు, మరి పక్కలు ఎందుకు వేసారో మాకు తెలియదు సార్. పరుపులు వేసుకొని పడుకున్నారు. ఆర్టిస్టులతో అలా కూడా చేస్తారా అంటే ఇది కమిట్మెంట్ ఇచ్చేయడమేనా? అలాంటివి కూడా ఇప్పుడు అమ్మాయిని ఆర్టిస్ట్ అంటున్నాడు, సో అమ్మాయిని కమిట్మెంట్ అడిగాడా? ఆ అబ్బాయిని పట్టుకున్న 5 నిమిషాల్లో 5 స్టేట్మెంట్లు పాస్ చేశాడు. షీఈ్ మై వైఫ్ అన్నాడు దొరికిపోగానే. తర్వాత తను నా కొలీగ్ అన్నాడు, నా ఫ్రెండ్ అన్నాడు, ఆఫీస్ అంటాడు, సినిమా ఆఫీస్ అంటాడు, ఆ అమ్మాయికి స్టోరీకి హీరోయిన్కి ఆడిషన్స్కి వచ్చింది అంటాడు. ఆడిషన్స్ నైట్ అంతా ఉండిపోతారా సార్? 3 months నుంచి ఉండిపోతారు అదే అపార్ట్మెంట్లోనే ఆడిషన్స్కి వచ్చిన అమ్మాయి. నిన్న గొడవ అయిపోయి కూడా నిన్న మిడ్నైట్ ఇద్దరు ఐస్ క్రీమ్ తింటున్నట్టు స్టేటస్లు పెడుతున్నారు సార్. అంటే ఇంకా మమ్మల్ని ఎవరు టచ్ చేయలేడు, మేము ఫ్రీ బర్డ్స్ లాగే ఉన్నాము అని కన్వే నాకు చేయడానికి. అంటే ఇంకా న్యాయం పోలీసులు తప్పించేస్తున్నారని వల్ల వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. నాకు తనపై అనేక ఆరోపణలు చేయాలి, మీరు ఆరోపణలు చేస్తూ తేజుపై కేసులు వేయడం జరిగింది, కోర్టు వరకు వెళ్ళడం జరిగింది. అలాంటప్పుడు నేను ఎవరితో ఉంటే ఆమెకేంటి? ఖచ్చితంగా ఆవిడ నాపై ఆరోపణలు చేస్తూ అనేక కేసులు పెట్టింది కదా, ఇంకా నాకు నేను ఎవరితో ఉంటే సంబంధం ఏంటనే వర్షం కూడా వాళ్ళ దగ్గర వినిపిస్తుంది. మన సమాధానం ఎలా ఉందంటే సార్ అబ్బాయిది ఓకే, ఆరోపణలు పెడితే ఎవరితో అయినా వెళ్ళిపోవచ్చా? తన వర్షన్ అది కాదు సార్. 4 years దూరంగా ఉన్నావు కాబట్టి నీకు నాకు నచ్చిన వాళ్ళతో ఉంటాను అన్నాడు. మనిషి అన్నాడుకి ఒక ఎథిక్స్ వాల్యూస్ ఉండాలి కదా సార్. అంటే కట్టిన తాళికి వాల్యూ లేదా సార్? కట్టుకున్న భార్యకి వాల్యూ లేదా? పుట్టిన పాపకి వాల్యూ లేదా? కేవలం అంటే పెళ్లి చేసుకోవడానికి కారణం ఓన్లీ కామవాంఛలు తీర్చుకోవడానికైనా? అబ్బాయి మాట్లాడుతుంది అదే. 4 సంవత్సరాలు నువ్వు లేవు కాబట్టి తెచ్చుకుని అంటున్నాడు. అంటే ఇంకా లేకపోతే ఎలాగైనా ప్రవర్తించచ్చా సార్? నాకు న్యాయం జరగాలి. తనకి
తన వెనక అన్నీ తెలిసి వస్తున్న ఇలాంటి ఆడవాళ్ళని ఇద్దరిని కలిపి శిక్షిస్తేనే సార్. లేదంటే మన పవిత్ర జయరాం కేసు ఎందుకు సార్? వాళ్ళు చచ్చిపోయాక బయటకు వచ్చేసారు వాళ్ళ బాగోతాలన్నీ. అదే బతుకున్నప్పుడే మీరు ఆ వైఫ్కి న్యాయం చేసుంటే భర్త ఈరోజు ఆ భార్యతోనే పిల్లలతోనే ఉండేవారు కదా సార్. చనిపోయాక ఇలాంటి బాగోతాలు బయటపడతాయి అంటే మనిషి చనిపోయేదాకా న్యాయం జరగదా సార్? ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, అప్పుడు నా క్యాండిల్ ర్యాలీలు పట్టుకొని తిరుగుతారు సార్. లేకపోతే నాకు న్యాయం జరగదు సార్. మీడియా రాకపోతే నేను 100 మందిని నాకు హెల్ప్ గురించి అడిగితే ఒక్కరు నాకు సాయం చేయలేదు సార్. నా తల్లి తప్ప నాతో ఎవరూ రాలేకపోయారు సార్. మీడియా ఒక్కటే నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంతవరకు నిలబెట్టింది సార్. సో ఫర్దర్గా కూడా నాకు మీడియా సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను సార్. రైట్, ఇది పరిస్థితి. నక్షత్ర మాటల్లో విన్నాము తను ఏ విధంగా బాధ ఫేస్ చేస్తుందని. అదేవిధంగా మాయ మాటలు చెప్పి తనను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని ఆ తర్వాత అనేక మంది మహిళలతోటి కూడా తాను సెక్షువల్గా పార్టిసిపేట్ చేస్తూ అదేవిధంగా ఉద్యోగం మానేసి మరోవైపు తనను కూడా డబ్బుల కోసం హింసిస్తుండడం కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకా న్యాయ పోరాటం చేస్తూనే ఉంటారని, తనకు మీడియా ఇప్పుడు అండ కావాలని కూడా ఆవిడ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.